నీకెవరైతే మేలు చేశారో వాళ్ళను మర్చిపోవద్దు. నీకు అవసరం తీరిపోయిన తర్వాత అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయినప్పుడు ఒకలాగా మాట్లాడొద్దు. నీకెవరైతే మేలు చేశారో ఆ మేలు చేసిన వ్యక్తి ఎడల కృతజ్ఞత భావాన్ని కలిగిన వారిగా ఉండండి. యేసేపు ఆ మొదటి వ్యక్తికి చెప్పిన కలకు భావం చెప్పి, అయ్యా నా పరిస్థితి ఇది, నేను ఏ తప్పు చేయకపోయినా ఆ ఉద్యోగస్తుని యొక్క భార్య, ఫోటో పేరు యొక్క భార్య నన్ను అన్యాయంగా ఈ చెరసాల్లో వేసిందయ్యా. మీరు ఈ జైలుకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు కదా నేను ఎలాంటోనో, నా వ్యక్తిత్వాన్ని గమనించారు కదా, నా ప్రవర్తన అంతా మీరు చూస్తున్నారు కదా, దయచేసి నన్ను ఈ చెరసాల నుంచి బయటికి రప్పించడానికి నాకు మేలు చేయండి అని అడిగాడు. నేను చేస్తానని మాట ఇచ్చిన వాడు